ఎవరికైనా సెన్సిటివ్ అయితే మాటతో చెప్తారు. ఆ సెన్సిటివ్నెస్ పోయి బాగా మందంగా అయిపోయినప్పుడు ఏం చెప్తారు? గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు అంటే కాకి యూనిఫామ్ మాటున పాపాలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా, అధికారిక పార్టీకి లోబడి వేధింపులు చేస్తున్నా ఏమీ అనకూడదు. అతన్నంటే మమ్మల్ని అందరినీ అన్నట్టే. అంటే ఆయన లంచం తీసుకుంటే మిమ్మల్ని అందరూ తీసుకున్నట్టేనా? ఒక పోలీస్ అధికారి లంచంలో సస్పెండ్ అయితే మీ అందరూ సస్పెండ్ అవుతున్నారు? అవ్వట్లేదు కదా. ఒక ఏసీబీ ఆఫీసర్ రైడ్ చేస్తే ఒక పోలీస్ అధికారి మీద అతనొక్కడు మాత్రం ఎందుకు సస్పెండ్ అవుతున్నాడు? మీరందరూ వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసేయండి, అతన్ని సస్పెండ్ చేయటం ఏంటి, మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయండి అనాలి కదా జైపాల్ గారు. అంటలేదు కదా. ఇది కూడా అలాంటిదే. ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది తప్పయా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నట్లా చేయకూడదు అని చెప్పని. అది నేను చేసింది నేరమే అయితే జైపాల్ గారు మీరు ఏ దండన విధించినా, మీరు నన్ను ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను, శిరసా వహిస్తాను. జైపాల్ గారు శిరసా వహిస్తాను. ఎందుకంటే పబ్లిసిటీ కదా. నేను చాలా ఎదిగిపోవాలి, మంత్రి అయ్యానికి ముఖ్యమంత్రి అయిపోవాలి. నేను చెప్పారుగా మీరు పలు సందర్భాల్లో పోలీస్ శాఖను బెదిరిస్తూ పోలీస్ స్టేషన్లకు వచ్చి సిఐలను సిబ్బందిని ఏ సిఐల్ని బెదిరించాను? ఏ సిఐల్ని బెదిరించాను? ఎంతమంది సిఐల్ని బెదిరించాము? జైపాల్ గారు మీరు ఇక్కడే ఉంటారు కదా. ఎందుకో నాకు వయసు మీరిపోయా, వయసు మీద పడే తెలియదు కానీ నాకెందుకో ఎప్పుడు జైపాల్ గారు బందర్లోనే ఉద్యోగం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కళ మేబీ మీ మీద ప్రేమతో కలవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నా అంటే నా కళ అయితే తప్పు నాదే, నేను వెనక్కి తీసుకుంటాను. కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండి మంత్రిగా లేకుండా ఎంతమంది సిఐల్ని అసభ్యంగా మాట్లాడి దూషణ చేసి అమర్యాదగా మర్యాద పోగొట్టి కించపరుస్తూ తిట్టినటువంటి ఎన్నో వీడియోలుంటే ఒక్కరోజు కూడా జైపాల్ గారు బిజీ జైపాల్ గారు బిజీ. అప్పుడు ఒక్కరోజు కూడా కొల్లి రవీంద్ర గారి యొక్క ఈ ప్రెస్ అంటే అధికారులతో దూషణ పర్వం, మంత్రిగా ఉండి ఇన్సల్ట్ చేసినవి ఇప్పుడు మాట్లాడాలా? మీరు బిజీగా ఉండుంటారు, బహుశా బాగా పోలీసు విధి నిర్వహణలో బిజీగా ఉండుంటారు. ఇవాళ నేను ఖాళీ, మీకు ఖాళీ దొరికినట్టుంది, నేను ఖాళీగా ఉన్నట్టే వచ్చి మీరు ఇదంతా కూడా మీ కవి హృదయాల్ని మొత్తం అంతా కూడా చేశారు. పార్టీలు అధికారం మారవచ్చు, కానీ పోలీసు శాఖల అధికారులు సిబ్బంది సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తారు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. నాకే జైపాల్ గారు మీరు చెప్పింది. ఎస్, సుదీర్ఘకాలం పనిచేస్తారు. మీరు సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. మీరు సూపర్ కాపు, మీరందరూ సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. నేనేం దాంట్లో ఏమి పొరపాటును కూడా అది తేడా అన్నాం. కానీ 2 సంవత్సరాల మించి పని చేయకూడదు సార్. ఒక ఆఫీసరు సుప్రీంకోర్టు రూల్స్ చెప్పినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మీ అధికారులకు నచ్చినట్టు లేకపోతే మీరు ధర్మంగా అద్భుతంగా ఎరగదీసి పనిచేస్తున్నా 2 ఏళ్ల మించి ఉండకూడదు. ఇది కోర్టు తీర్పు, పోలీసు శాసనం. ఉండకూడదు. 2 ఏళ్లకి మారిపోవాలి. సుదీర్ఘకాలం చేయటానికి కుదరదు సార్. ఇది